Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియో టాపిక్ ఏంది అంటే అసలు టీవీఎస్ రైడర్‌లో రియల్‌గా ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉందా? ఉంటే అది ఎక్కడ ఉంది? అది ఎలా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా డీటెయిల్‌గా చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ప్రెజెంట్ ఇప్పుడు నా దగ్గర టీవీఎస్ రైడర్ 125 అయితే ఉంది. దీంట్లో ఆయిల్ కూలర్ అనేది ఇక్కడ రేడియేటర్ లాంటిది అయితే ఏం లేదు. ఇక్కడ కూడా ఏమీ లేదు. బట్ ఆయిల్ కూలర్ ఎక్కడ ఉంది? అది చెప్పే ముందు నార్మల్‌గా ప్రతి ఒక్క మోటార్ సైకిల్‌లో ఆయిల్ కూలర్ ఉన్న మోటార్ సైకిల్‌లో మెయిన్‌లీ ఆయిల్ కూలర్ ఎక్కడ ఉంటదంటే ఇక్కడ ఒక చిన్న రేడియేటర్ అయితే ఉంటది. సో ఇంజిన్‌లో ఉన్న ఆయిల్ ఏందంటే ఒక పైప్ ద్వారా దీంట్లోకొచ్చి ఇక్కడ కూల్ అయ్యి మళ్ళీ ఇంకో పైప్ ద్వారా ఏందంటే మనకు ఇంజిన్ లోపలికెళ్తది. ఇలా మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది పనిచేస్తది. బట్ ఇక్కడ దీంట్లో రేడియేటర్ అనేది లేదు. ఏమీ లేదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమైతే లేదు. బట్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంది? టీవీఎస్ వాళ్ళు ప్రతి ఒక్క బ్రౌచర్‌లో మెన్షన్ చేస్తారు ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది. దానికోసమే ఇదొక టూల్ అయితే తీసుకొనొచ్చేసాను. టీ స్పానర్ అండ్ ఇక్కడ స్క్రూస్ ఉన్నాయిగా, ఇవి ఓపెన్ అయితే చేశాను నేను. సో ఈ టీవీఎస్ అనేది ఉంది కదా, దీని లోపలే మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఇది ఒకసారి మీకు ఓపెన్ చేశాను కాబట్టి ఇప్పి చూపించేస్తాను. సో దీని లోపల ఇలా అయితే ఉంటది. అండ్ ఇవి మనకి ఫిన్స్ అన్నమాట. రీసెంట్‌గానే అయితే దీన్ని టోటల్‌గా క్లీన్ అయితే చేశాను. అందుకే ఇంత కొద్దిగా నీట్‌గా ఉంది. లేకపోతే చాలా డర్టీగా ఉండేది ఇది. సో మీకు కుదిరినప్పుడు ఏందంటే ఒక 3-4 మంత్స్‌కి ఒకసారన్నా గానీ, 1 మంత్‌కి ఒకసారన్నా గానీ ఇది ఒకసారి ఓపెన్ చేసి ఇది ఒక బ్రష్‌తో క్లీన్ చేసుకోండి. సో ఏందంటే బెటర్ ఎయిర్ ఫ్లో అనేది ఉంటది. సో దీంట్లో ఆయిల్ కూలర్ ఎక్కడ ఉంది అనంటే, సో ఈ పార్ట్ కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ మొత్తం మనకి ఆయిల్ కూలర్ అన్నమాట. దీని లోపల ఇక్కడ ఒక చిన్న పార్టిషన్ లాగా అయితే ఉంటుంది మధ్యలో. ఈ పార్ట్ మొత్తం సెపరేట్. సో ఇంజిన్‌లో ఉన్న ఆయిల్ మొత్తం అనేది ఇక్కడ మీకు 2 పైప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఒకటి అండ్ ఇదొకటి ఇది ఉంది కదా, ఇది పైప్ ద్వారా, ఈ పైప్ ద్వారా మనకేందంటే ఆయిల్ అనేది ఇటు నుంచి ఇంజిన్ లోపలికొచ్చి ఇక్కడ చిన్న ఒక సర్క్యూట్ అనేది ఉంది లోపల మనకి కూల్ అవ్వడానికి. సో దాని లోపల ఆయిల్ అనేది ఇలా వచ్చేసి మళ్ళీ కూల్ అయిన తర్వాత మళ్ళీ ఈ పైప్ ద్వారా ఏందంటే మనకి లోపలికైతే వెళ్ళిపోతది. సో ఇది ఎలా కూల్ అవుతదంటే ఇంజిన్‌లో నుంచి వచ్చిన ఆయిల్ అనేది ఈ ప్లేస్‌లోకి వచ్చినప్పుడు మనకి ఎయిర్ అనేది ఇట్లా ఎళ్తది కదా, ఈ ఫిన్స్ ద్వారా ఎయిర్ అనేది ఎళ్ళినప్పుడు మనకి ఈ ఇంజిన్ ఆయిల్ అనేది కూల్ అవుతదనమాట. ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తాను. పైప్స్ లాగా ఉన్నాయి. ఇగో ఇది ఉంది కదా. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా పైప్ లాగా, ఇదొకటి అండ్ ఇక్కడ ఇదొకటి. సో ఇక్కడ నుంచి ఆయిల్ అనేది వచ్చి మనకి ఇక్కడ మొత్తం కూల్ అయ్యి ఇక్కడ ఎయిర్ అనేది మనకి ఫ్లో అవుతా ఉంటది కాబట్టి కూల్ అనేది అవుతూ ఇటు నుంచి ఇంజిన్ లోపలికైతే వెళ్ళిపోతది. సో ఇలానే వదిలేస్తే ఏందంటే బెటర్ కూలింగ్ అనేది ఉంటది. బట్ ఇలా చూడడానికి చూడండి ఎంత గలీజ్‌గా ఉందో. సో మనకి డిజైన్ పరంగా ఏందంటే ఈ కవర్ అనేది ఇచ్చారు. ఈ కవర్ అనేది లేకపోతే సో మనకు ఇలా అయితే కనిపిస్తది. అంతేం బాలేదు కదా. సో డిజైన్ పరంగా ఇది మనకి కవర్ చేయడానికి ఇలాంటిదైతే ఇచ్చారు. సో దీంట్లో అయితే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. బట్ మీకు రెగ్యులర్ మోటార్ సైకిల్ లైక్ 160, 150 సీసీలో ఉంటాయి కదా ఆయిల్ కూలింగ్ సిస్టమ్స్, ఇక్కడ చిన్న రేడియేటర్. అది పనిచేసినంతగా ఇది పని చేయదు. బట్ ఏందంటే ఎంతో కొంత అయితే మనకు యూజ్ అయితే ఉంది. అండ్ ఇది మెయిన్ 3 వాల్వ్ ఇంజిన్. అండ్ ఇది ఇలా మనకి ఏందంటే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది టీవీఎస్ రైడర్‌లో వర్క్ అవుతదనమాట. కామన్‌గా మీరు వేరే 160 మోటార్ సైకిల్‌లో చూసిన ఆయిల్ కూలింగ్ ఉంటది కదా, అలాగైతే ఇది పనిచేయదు. ఇదేంటంటే బేసిక్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఇంజిన్ లోపలనే ఉంది కాబట్టి ఇది అంత ప్రాపర్ కూలింగ్ అయితే అవ్వదు. కంపేరింగ్ టు మనకి రేడియేటర్ ఉన్నదానికి దీనికి. బట్ ఎంతో కొంత మనకి ఇది యూజ్ అయితే డెఫినెట్‌లీ ఉంది కాబట్టి టీవీఎస్ టెక్నాలజీని అప్రిషియేట్ చేయాలి డెఫినెట్‌లీ. ఇది ఇంజిన్ లోపలనే మనకొక సెపరేట్ ఇది పార్టిషన్ లాగా ఇక్కడ యూనిట్ ఉంది కాబట్టి ఆ వెయిట్ అనేది మనకు అంత డిఫరెన్స్ అనేది తెలవదు. బట్ ఎప్పుడైతే మనం రన్నింగ్‌లో ఉంటాం కదా, ఇటు నుంచి గాలి అనేది వెళ్తా ఉంటది. సో అది కూల్ అవుతా ఉంటది. అది కూల్ అయిన ప్రతిసారి హాట్ ఎయిర్ అనేది మన కాళ్ళకి తగులుతా ఉంటది. అందుకే చాలామంది టీవీఎస్ రైడర్‌లో హీటింగ్ ఇష్యూ ఉంది అనుకుంటారు కదా. అది ఓన్లీ మనకి రైట్ సైడ్ మాత్రమే హీటింగ్ ఇష్యూ అనేది తెలుస్తది. లెఫ్ట్ సైడ్ తెలవదు. మీరు ఒకసారి నోటీస్ చేయండి. సో మనకి టీవీఎస్ రైడర్ 125లో ఇలాగైతే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతది. కంపేరింగ్ టు అదర్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్స్ మనకి అంత ఎఫెక్టివ్ ఏమి ఉండదు. బట్ ఇచ్చారు కాబట్టి ఎంతో కొంత యూస్‌ఫుల్ అయితే డెఫినెట్‌లీ ఉంది. సో ఇలాగైతే మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది పనిచేస్తది. ఎవరైతే టీవీఎస్ రైడర్ 125లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ లేదు అని చెప్తారు కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికైనా వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10,000 సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ అవ్వాలని చెప్పి ఒక ఎయిమ్ అయితే పెట్టుకున్నాను. దాన్ని తొందరలోనే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.